आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। ఆషాఢ మాస బోనాల జాతరలో భాగంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్ శ్రీ 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 నల్లపోచమ్మ నాగదేవత దేవాలయంలో బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందినటువంటి ప్రముఖ నాయకులు, అదేవిధంగా స్థానికులు, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు, నల్లకుంట డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అమ్మవారి నల్లపోచమ్మ నాగదేవత అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆమె దీవెనలు పొంది, మరి ఆమె ఆశీస్సులు పొంది బోనాలు సమర్పించుకొని వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మొక్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి నిన్న ఈరోజు మరి మాతో పాటుగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులు మాజీ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి దిడ్డి రాంబాబు గారు, అదేవిధంగా అంబర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ పులి జగన్ గారు, అదేవిధంగా మరి కులాలకు మతాలకు అతీతంగా
మరి మైనార్టీ సోదరులు కూడా ఈ కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గం నుండి అన్ని డివిజన్ల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు అమ్మవారి మరి రథోత్సవం పలహారం బండి ఊరేగింపులో భాగంగా మరి మరి తిలక్ నగర్ అమ్మవారి గుడి ప్రాంగణంలో కూడా ఆర్కెస్ట్రా ప్రోగ్రాంలు, భక్తి అమ్మవారి భక్తి పాటలు కూడా కార్యక్రమాలు కూడా, పేర్ని నృత్యాలు, అదేవిధంగా జానపద నృత్యాలు, ఆ ఆర్కెస్ట్రా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక మంది తిలకించి మరి అమ్మవారి భక్తి శ్రద్ధలను చాటడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ప్రతి ఏడులాగా ఈ ఏడు కూడా ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఏడు పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి అదేవిధంగా రాబోయే తెలంగాణ మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇంకా మంచిగా మరి సకాలంలో వర్షాలు పడి మరి మంచిగా ఉండాలని తెలంగాణ ప్రజలతో పాటుగా నగర ప్రజలు, ముఖ్యంగా మా అంబర్పేట నియోజకవర్గం ప్రజలు కూడా మరి ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని, యావత్ భారతదేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఉండాలని అమ్మవారిని మేమందరం కూడా మరి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.